హలో ఫ్రెండ్స్, మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి వీడియోనైతే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. మనలో చాలామంది ఇళ్లలోకి నైట్ అయ్యేసరికి ఎలుకలు, పందికొక్కులు, చుంచెలకలు ఇవన్నీ కూడా వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. వీటిని ఎన్ని రకాలుగా ట్రై చేసినా, ఎన్ని మందులు ఓడినా ఇవి అస్సలు బయటకు పోవు. ఇంట్లోనికి వచ్చేసి చిందర వందర చేసేసి మనల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. వీటిని ఇంట్లోనికి మళ్ళీ తిరిగి రాకుండా ఎలా బయటకు పంపించాలనేది అయితే తెలుసుకుందామండి. దీనికోసం మనము ఒక మిశ్రమం తయారు చేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఇంట్లోనే ఉండే వాటితోటే రూపాయి ఖర్చు లేకుండా. దీనికోసం గోధుమ పిండిని కానీ, వరిపిండి, మైదా పిండిని కానీ మీకు ఏ పిండి అయితే అవైలబుల్గా ఉంటుందో దాన్ని ఒక 2-3 స్పూన్ల వరకు కూడా ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఆ తర్వాత వంట సోడా అనేది ఉంటుంది కదండి, బేకింగ్ పౌడర్ కాకుండా బేకింగ్ సోడా అనేది ఉంటుంది. సో బేకింగ్ సోడాని ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడా వేసేసుకోండి. ఆ తర్వాత క్యాండిల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెము తురిమేసుకొని ఇందులో వేసేసుకోండి. క్యాండిల్ వల్ల కూడా మనకి ఇవి తినడం వల్ల ఎలుకలు అనేవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి అన్నమాట. ఇలా మనం క్యారెట్ గీకింది ఉంటుంది కదండి, దాంతో 1 స్పూను 2 స్పూన్లు వచ్చినంత వరకు కొంచెం క్యాండిల్ అడుగు వైపున ఈ విధంగా గీకేసుకుంటే సరిపోతుందన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఆ తర్వాత ఇందులోన ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడా స్వీట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. అంటే కొంచెం షుగర్ని యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఎలుకలు అనేవి స్వీట్కి అట్రాక్ట్ అవుతాయి కాబట్టి తినడానికి వస్తాయండి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నగా ఎక్కువ కాకుండా జస్ట్ 1 స్పూనున్నర వరకు కూడా వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. అస్సలు ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేయకూడదండి. కొంచెం అంటే కొంచెము వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పొడిగా జస్ట్ ఉండలు తయారు చేసుకునే విధంగా ఆ ఉండలు కూడా మనకి చాలా గట్టిగా అయితే రావాలన్నమాట. మనలో చాలామంది గమ్ సీట్లు వాడుతారు, కెమికల్స్ వాడుతారు. వీటి వల్ల మనకు ప్రయోజనం ఉండదండి. అలాగే గమ్ సీట్ అనేది మనకి 250 నుంచి 300 రూపాయలు అయితే ఉంటుంది. గమ్ సీట్ ఒక్కసారికి మనకి చాలా ఎసంగా అయిపోతుందండి. దాంతోపాటు పడేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది కెమికల్స్ కూడా వాడతారు. ఈ కెమికల్స్ వాడేటప్పుడు ఇంట్లోని పిల్లలు కానీ, పెంపుడు జంతువులు ఉంటే చాలా డేంజర్ కాబట్టి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోటే ఎలుకలు కానీ, పందికొక్కులు కానీ, చుంచెలకలు కానీ ఇవేవి కూడా రాకుండా ఇలా చక్కగా బయటకు తగిలేయండి. అలాగే మనకి ఇంట్లోన బొద్దింకులు ఇలాంటివి కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి కదా, వాటికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనం కొంచెం ఉండలు అనేవి చాలా గట్టిగా తయారు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీకు ఎన్ని కావాలో అన్నిటినీ తయారు చేసేసుకొని మీకు ఎక్కడెక్కడైతే ఎలుకలు అనేవి, పందికొక్కులు, చుంచెలకలు లాంటివి తిరుగుతున్నాయో ఆ ప్లేస్ అనేవి మీకు ఐడెంటిఫికేషన్ అనేది ఉంటుంది కదండి. ఖచ్చితంగా కిచెన్లో మనకి ఖచ్చితంగా గ్యాస్ సిలిండర్స్ దగ్గర కానీ, సింక్ దగ్గర ఇలాంటి దగ్గర ఖచ్చితంగా తిరుగుతూనే ఉంటాయండి. ఎందువల్లంటే మనకు ఫుడ్ ఐటమ్స్ అనేవి అక్కడే ఉంటాయి. నైట్ టైం కిచెన్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇలా స్టవ్ కింద ఒకటి, సింక్ దగ్గర ఒకటి, కిచెన్లో అక్కడ ఇక్కడ కూడాను పెట్టండి. ఇవి మార్నింగ్ లేసి క్లీన్ చేసేయండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉండేటప్పుడు ఖచ్చితంగా పెంపుడు జంతువులకి, చిన్నపిల్లలకి అస్సలు టచ్ అవ్వకండి, నోట్లో పెట్టేస్తారు కాబట్టి ఇలా చక్కగా నైట్ టైము మీరు ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నారో అక్కడ పెట్టేయండి. అలాగే ఉల్లిపాయలు ఉన్న దగ్గర, బియ్యం బస్తాల దగ్గరికి ఖచ్చితంగా ఉల్లిపాయలు గట్ట తినడానికి వస్తుంటాయి కదా, ఆ ప్లేస్లో కూడా ఒకటి పెట్టండి. ఇలా మీకు ఎక్కడెక్కడైతే వాటర్ పోయే హోల్స్ దగ్గర కానీ, అలాగే ఫ్రిడ్జ్ దగ్గర కానీ, బీరువాల దగ్గర కానీ, ఇలా మనకి వాటర్ పోయే బొండీలు అనేవి ఉంటాయి కదండి బాత్రూమ్ దగ్గర గట్ట, అలాంటి ప్లేస్లోనూ కొంచెం ఇలా పెట్టేసుకొని మార్నింగ్ లేచి క్లీన్ చేసుకొని చూడండి. ఇంట్లో ఉండే ఎలుకలన్నీ ఇవి తిని బయటకు పోయి చనిపోతాయండి. తిరిగి మళ్ళీ జనంలోకి రావాలంటే భయపడిపోతాయి అన్నమాట. ఇలా మీ ఇంట్లో ఉండే ఎలుకలు, పందికొక్కులు, చుంచెలకలు, బల్లులు, బొద్దింకలు అన్నీ కూడా బయటకు పోతాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి, మంచి రిజల్ట్ కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.